సార్ అలాగే ఈ మధ్యకాలంలో విన్నాం ఇక్కడ తెలంగాణలో ఫ్రీగా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది, ఉచిత బస్సు మహిళలకి. కర్ణాటకలో కూడా అదే ఫస్ట్ అక్కడే ప్రారంభించారు అది. అండ్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అని చెప్పేసి వింటున్నాం. అది ఎంతవరకు వాస్తవం? అండ్ ఇక్కడ కొంతమంది ఫెయిల్ అయింది, కొంతమంది మహిళలు దాని పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కొంచెం వింటున్నాం. సో మరి దాని గురించి ఎలా స్పందిస్తారు? ఇక్కడ మనం ఇది చాలా కీలకమైన ప్రశ్న అండి. వివిధ రాష్ట్రాల్లో వివిధ చోట్ల ఇది అనేది పథకం అనేది అమలు చేశారు, కానీ ఎవరూ కూడా ఒక అధ్యయన కమిటీ వేయాల. ఎందుకనంటే లక్షల మంది జనానికి సంబంధించిన విషయం ఇది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక హామీ ఇచ్చారో ఆ హామీ అమలుకు ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ వేసి దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటో తెలుసుకుంటారు. ఆ అధ్యయన కమిటీ దానిలో పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న ఇబ్బందుల్ని, ఇక్కడ ఇబ్బందుల్ని ఏ విధంగా అధిగమించాలో ఒక కమిటీ వేసి తద్వారా వాటిని ఏ విధంగా మనం సొల్యూషన్ చేయగలం, ఎప్పుడు ఏ టైంలో ఎక్కువ బస్సులు పెట్టాలి, జనం తాకిడి ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మానిటర్ చేయాలి, దాన్ని చేయాలంటే సరైన ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చేయాలి అనేది అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక అధ్యయనం చేసి అన్ని రాష్ట్రాల్లో కన్నా సక్సెస్ఫుల్గా ఆ పథకాన్ని నిలబెట్టగలిగే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడే చంద్రబాబు నాయుడు గారు. రేపొద్దున మీరే చెప్తారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం మారుతుంది, ఆ తర్వాత ఏర్పడ్డ తర్వాత 3 నెలల్లో ఇంత బ్రహ్మాండంగా పథకం ఏ రాష్ట్రంలో జరగలేదు, ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందని మళ్ళీ మీ ఛానల్లోనే మేము కూర్చొని ధైర్యంగా చెప్పగలిగే దమ్ము ధైర్యం మాకు ఆ ధైర్యం చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని మేము భరోసా కల్పిస్తా ఉన్నాం. ఓకే, కానీ ఈ 2 పథకాలు అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళది. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే బీజేపీ వైపు ఉన్నారు, మరి చంద్రబాబు నాయుడు గారేమో ఈ కాంగ్రెస్ పెట్టిన పథకం వైపు ఆలోచిస్తున్నారు. సో మరి ఆ రెండింటిని ఎలా ఆలోచించాలి? పథకం ఎవరిది ఎక్కువ ఎవరిది తక్కువ అని కాదండి, పథకాన్ని అమలుపరిచేవారి వ్యక్తి. ఇది కేంద్రానికి ఏమాత్రం సంబంధం లేని పథకం. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఖజానాతో నిర్వహించే ఒక పథకం. దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కడా ఉంటాయని ఏ రాష్ట్రం కూడా చెప్పలా. ఇప్పుడు కూడా ఎక్కడ అమలుపరిచే రాష్ట్రాల్లో కూడా కేంద్రం నుంచి ఎటువంటి నిధులు లేవు. ఆర్టీసీ బస్సులు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచేయి. దానికోసం మహిళలకు ప్రత్యేకంగా కొన్ని బస్సులు ఏర్పాటు చేస్తే ఇష్యూ క్లోజ్. పీపీపీ మోడ్లో రెగ్యులర్గా నడిచే బస్సులు రెగ్యులర్గా నడుస్తాయి. ఇంటర్ ద సిటీ ఏదైతే జిల్లాలో నడిచే బస్సుల్ని ప్రత్యేకంగా కొన్ని బస్సులను ఏర్పాటు చేసి దానిలో మహిళల వరకు ఎంట్రీ ఇస్తే అసలు ఆ ఇష్యూవే క్లోజ్. అది చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆలోచనలు చేయగలరు, మిగిలిన వాళ్ళకి లేవని కాదు. దాని నిర్ణయం తీసుకునే దమ్ము ధైర్యం కూడా ఉండాలి, అది చంద్రబాబు నాయుడు గారు తీసుకోగలరు. ఏదైతే పథకం ఉందో ఆ పథకాన్ని 100% ప్రజలకి చేరువయ్యే విధంగా అమలుపరిచే కెపాసిటీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇందాక బీజేపీ గురించి చెప్పారు, మేము అదే చెప్తున్నాం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరండి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు మంచి చేకూరుస్తారో వారితో పాటు కలిసి వెళ్ళటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఖచ్చితంగా కేంద్రంలో వారు ఉన్నారు కాబట్టి వారి నుంచి సహకారం అధిక సంఖ్యలో వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ముందు మేమే ఉంటాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నం అది. ఒక చంద్రబాబు నాయుడు గారి కోసం, లోకేష్ గారి కోసం, జనసేన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారి కోసం చేసే విషయం కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక అభిష్టం మేరకు ఆంధ్ర ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చడానికి అవసరమైతే ఎవరి దగ్గరికైనా వెళ్తాం, ఎవరి సహకారమైనా తీసుకుంటాం. ప్రజల యొక్క ఇచ్చిన హామీని నెరవేర్చి ప్రజల భవిష్యత్తులో వెలుగు నింపటమే తెలుగుదేశం పార్టీ యొక్క అంతిమ లక్ష్యం. దానికోసం చంద్రబాబు నాయుడు గారు ముందు నడిపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆ సారథ్యంలో ఇద్దరు కలిసి ముందుకెళ్తాం. ఓకే సార్, అలాగే రీసెంట్గా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా అక్కడ చేపట్టబోతున్నారంటూ ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. దాని వెనకాల ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? ఆమెని అటువైపు తిప్పి ఆ పార్టీని కూడా ఇందులో పొత్తులతో కలుపుకొని ఓటు చేయలేనివ్వకుండా ప్రభుత్వ ఓటును అలా ప్లాన్ అయినా చేశారా? ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలండి. చంద్రబాబు నాయుడు గారి పాత్ర ప్రతి దాంట్లో ఉండదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతో వాళ్ళ చెల్లి బయటకు వచ్చేసింది. వాళ్ళ బాబాయ్ హత్యకి జరిగింది ఇంతవరకు ఆచూకీ లేకపోవడంతో ఇంకొక చెల్లి న్యాయం కావాలని రోడ్డు మీద తిరుగుతాం. కానీ అంటే మాకు ఎందుకు అనిపించింది అంటే ఆమె క్రిస్మస్కి లోకేష్ గారికి ఒక గిఫ్ట్ పంపించింది, గిఫ్ట్తో పాటు ఒక మెసేజ్ కూడా పంపించారంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సో అందుకు అడిగాను నేను. మీరు అడిగిన మంచి ప్రశ్నే. ఏదైతే ఒక అన్నను కోల్పోయింది షర్మిల గారు, ఇంకొక అన్నని ఎత్తుక్కుంది షర్మిల గారు క్రిస్మస్ పండగ సందర్భంగా. రాజకీయాలు ఎప్పుడు కుటుంబ వైరాలుగా మారవు. మేము గతంలో కూడా చాలా ముఖ్యమంత్రులను చూసాం. కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాం, రాజశేఖర రెడ్డి గారిని చూసాం, రోసయ్య గారిని చూసాం. కానీ కుటుంబ వైరంగా మార్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మటుకే. రాజకీయాలు అనేవి హుందాగా ఉండాలి.
పరస్పరం పలకరించుకునే విధంగా ఉండాలి, పరస్పరం సహకారం అందించుకునే విధంగా ఉండాలి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ ఒకటేలాగా చూసే విధంగా రాజకీయ నాయకులు ఉండాలి తప్ప దాన్ని తీసుకొచ్చి కుటుంబాలకు పులిమి కుటుంబ గొడవలాగా తయారు చేసింది కేవలం జగన్మోహన్ రెడ్డి మటుకి. జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయింది షర్మిల గారు. ఆ నష్టాన్ని ఏదైతే ఒక అన్న లేడు అనే బాధ ఏదైతే ఉందో, అన్న నాకు వెన్నుపోటు పొడిచాడు, అన్న నాకు అన్యాయం చేశాడు అనే బాధ ఏతుందో, ఆ రకంగా ఎంతోమంది ఆడపిల్లలకు అండగా నిలబడుతున్నాడు లోకేష్ అన్న అనే ఒక కోణంతో లోకేష్ అన్నకి అన్నగా భావించి ఆమె గిఫ్ట్ పంపించింది తప్ప దానిలో రాజకీయ అర్థాలు ఏం లేవు. డెఫినెట్లీ ఏ పార్టీ వారైనా సరే రాజకీయాల్లోకి మహిళలు రావటం, తెలుగుదేశం పార్టీ డివైడ్ చేసి ఆ రోజు మహిళల కోసం కోటా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీలోకైనా మహిళలు రావచ్చు. రాజకీయ వ్యక్తిగా కాకుండా వ్యక్తిగా అయినా పార్టీ పరంగా అయినా ఎవరినైనా రాజకీయాల్లోకి స్వాగతిస్తాం, దాన్ని మేము వ్యతిరేకించేది ఏం లేదు. ఇంకోటి మీరు అడిగారు అన్న ఒక పార్టీ మేము వాళ్ళు అనేది, ఇది నేను ఇందాక చెప్పానండి. షర్మిల వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చనిపోయారు. వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రిగా చనిపోవాలి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానే చనిపోయారు. సో కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న ఆశయం ఏంటి? రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం. అది వాళ్ళ నాన్న ఆశయం, వాళ్ళ నాన్న చెప్పిందే, మనం చెప్పింది కాదు. సో వాళ్ళ నాన్న ఆశయం నెరవేర్చడానికి ఎల్లుండొచ్చు కదా, దీనికి మాకేం సంబంధం ఉంటుంది? ఖచ్చితంగా మాకేం లేదు. కానీ ఒక మహిళగా రాజకీయాల్లోకి వస్తానంటే మేము తూచా చెప్పకుండా స్వాగతిస్తాం, అందులో తప్పేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ కొత్త కాదు, వాళ్ళ నాన్న అత్యంత సన్నిహితుడు కేవీపీ. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలబడ్డా? వాళ్ళ నాన్నకు అండగా నిలబడ్డది, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పక్కనే నిలబడి 24 గంటలు పక్కనుండే సూర్యుడు ఎప్పుడైనా మనం చూసామా? వాళ్ళ తల్లి ఎప్పుడైనా ఈ క్రిస్మస్ వేడుకల్లోనూ ఇంకెక్కడో కనబడటం తప్ప ఎక్కడైనా చూసామా? చివరికి పార్టీ అధికారంలో ఉండి రాజీనామా చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి తల్లి చేత. అంత అవసరం దేనికి వచ్చింది? ప్రజలకు తెలియట్లేదా? ఈరోజు అంత కష్టపడి పాదయాత్ర చేసిన చెల్లి దగ్గరికి ఎందుకు రావట్లా? మా బాబాయిని చంపేశారా బాబు అని గొడవ చేశాడు కదా, మరి ఇదే రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి కదా, ఎందుకు నీ బాబాయికి నువ్వు న్యాయం చేయలేకపోతున్నావు? నీ కోడికత్తికి కూడా నువ్వే ఎందుకు న్యాయం చేసుకోలేకపోతున్నావు? నీ మీదే కదా కోడికత్తి జరిగింది, నువ్వే న్యాయం చేసుకోలేకపోతే నువ్వే ముఖ్యమంత్రివి. ఇంకా నీ మీద ఉన్న కేసుకి నువ్వే నీ గవర్నమెంట్లో నువ్వే న్యాయం చేసుకోలేకపోతున్నావు, ఇంకా నువ్వే ముఖ్యమంత్రివి. నీ సొంత చిన్నానికి న్యాయం చేయలేకపోతున్నావు, ఇంకా నువ్వే ముఖ్యమంత్రివి. అది ప్రజలు తెలుసుకున్నారు, ప్రజలు తెలుసుకొని చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డితో ఎవరూ లేరు. వాళ్ళ నాన్న ఆత్మగా భావించే దగ్గర నుంచి, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, చివరికి అతను అధికారంలోకి రావాలని పాటుపడ్డ రెడ్డి సోదర సోదరీమణులందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చీకొట్టి బయటికి వెళ్ళారే తప్ప జగన్మోహన్ రెడ్డిని స్వాగతించే పరిస్థితి లేదు. సో మేబీ వీళ్ళందరూ రేపు షర్మిల గారికి సపోర్ట్ ఇవ్వచ్చు, షర్మిల గారు కడప ఎంపీగా పోటీ చేయొచ్చు, గెలవచ్చు. పులివెందల్లో సునీత గారు ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు. నిజం గెలవాలి కాబట్టి పులివెందల్లో ఏం జరిగిందో ఆ నిజం కనుక ఆమె చెబితే ఖచ్చితంగా ప్రజలు దాన్ని వెల్కమ్ చెప్పచ్చు. పులివెందుల ఎమ్మెల్యేగా సునీత గారు, కడప ఎంపీగా షర్మిల గారు కూడా ఉండే అవకాశాలు దండిగా ఉన్నాయి. అదేంటంటే వాళ్ళ గురించి చెప్తున్నా, అంటే పులివెందుల్లో టీడీపీ గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయా? పులివెందల్లో టీడీపీ గతంతో పోలిస్తే చాలా బలంగా ఉంది, ఉండొచ్చు అని చెప్పే తప్ప పులివెందుల్లో సునీత గెలుస్తుందని నేను చెప్పలా. అవకాశం ఉంటే ఎవరైనా గెలవచ్చు. సో నిజంగా పులివెందుల ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వివేక హత్య కేసు తెలవాలి అని కోరుకుంటున్నారు. అసలు ఎవరు చేశారో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. అది నిజంగా కనుక తెలుగుదేశం పార్టీయే నిజం ప్రూవ్ చేసింది అనుకో, తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. సునీతనే బయటకు వచ్చి నిజం ఎవరు చెప్పిండో, సునీత గారి దగ్గర ఏదో హార్డ్ డిస్క్ ఉందని తేలింది మొన్న ఈ మధ్య. ఆ హార్డ్ డిస్క్ సునీత గారు బయట పెట్టారనుకో, ఆ నిజమే తెలుస్తుంది ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది. దాన్ని మనం నిర్ణయించలేం కదా. సో గెలుపోవటం అనేది ఛాలెంజ్గా తీసుకోవాలి. కానీ బీటెక్ రవి గారిని ఇబ్బంది పెట్టిన రోజే, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు జనం రాని రోజే, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు పులివెందులకు వచ్చినప్పుడు ఏదైతే జనము వేలాదిగా రోడ్డు మీదకి వచ్చారో ఆ రోజే అక్కడ జగన్మోహన్ రెడ్డి పతనం చూసేసాం. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరైనా గెలుస్తారు, మేమైతే ఇంకా అవలేలకు గెలుస్తాం. ఓకే సార్, ఫైనల్గా ప్రశాంత్ కిషోర్ పీకే, చంద్రబాబు నాయుడు గారు అతన్ని తెచ్చుకున్నారా లేదా అతనంతటా అతనే వచ్చాడా? ప్రశాంత్ కిషోర్ గారు గత ఎలక్షన్లో వ్యూహకర్తగా వైసీపీ పార్టీకి చేసిన మాట వాస్తవం. అవును. తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు 2 సంవత్సరాలు గడిచిన తర్వాత బీహార్లో ఎలక్షన్ సందర్భంగా అనుకుంటున్నా నాకు తెలిసి ఒక కామెంట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నేను తీరం నష్టం చేశాను జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి అని. అది ఆ రోజు ప్రశాంత్ కిషోర్ గారు ట్వీట్ పెట్టింది, మనం చెప్పింది కాదు. దాని తదనంతరం ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి, ఏమండి మేము ఆంధ్ర ప్రజలకు చేసిన నష్టం ఏదైతే ఉందో దానికి ప్రత్యామ్నాయంగా ప్రాయశ్చితం జరగాలి అని అంటే
మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసే తప్ప మా పాపం మేము కడుక్కోలేము, అందుకే మీ దగ్గరకు వస్తామని ఆయన వచ్చారు. ఖచ్చితంగా ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఎవరు వచ్చినా కలిసి పనిచేద్దామంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఒకళ్ళతో కలిసి వెళ్ళటానికి, ఒంటరిగా అయినా వెళ్ళగలం, కలిసి వెళ్ళటానికి వెళ్ళగలం. ఆ విధంగా కలిసి వెళ్ళటానికి ముందుకు వెళ్తున్నాం తప్ప దానిలో అంతకు మించి లేదు. ప్రశాంత్ కిషోర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి జగన్మోహన్ రెడ్డి రూపంలో నష్టం చేశారని భావించారు. రేపు చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ముఖ్యమంత్రిని చేసి ఆ తప్పును కడుక్కోవడానికి సిద్ధపడ్డారు కాబట్టి మా దగ్గరకు వచ్చారు తప్ప అందులో ఇంకొక రాజకీయ కోణం ఏమీ లేదని నేను చెప్తా ఉన్నాను. ఓకే. అండ్ అప్పట్లో ప్రశాంత్ కిషోర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లకు పైగా ఇచ్చారు, అమరావతిలో భూములు కూడా ఇచ్చారని ఇప్పుడు కొన్ని వార్తలు బాగా సెన్సేషనల్ అయినాయి. మరి ఇప్పుడు ఆయన 100 కోట్లు ఇస్తే ఈయన 1000 కోట్లు ఇస్తున్నాడని చెప్పేసి వార్త వచ్చింది బయటికి. తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఎవరికి వ్యూహకర్తలకి డబ్బులు ఇవ్వలేదండి. ఏదున్నా వైట్ రాయల్గా ఎలక్ట్రల్ బాండ్లలో డొనేషన్స్ తీసుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎంత ఇబ్బందులు వచ్చినా అండగా నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యూహకర్తలను డబ్బులు పెట్టి చేసుకోవాల్సినంత నెసిటీ మనకి లేదు. ఆయన వాలంటరీగా తెలుగుదేశం పార్టీ దగ్గరకు వచ్చారు, డబ్బులకో ఇంకో దానికో ఆశపడి రాలేదు. అంటే ఇప్పుడు ఆయన వ్యూహకర్త కదా, ఒక వాలంటీర్గా నేను మీకోసం పనిచేస్తా, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది పెట్టానో, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి నేను చెప్పిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పును కడుక్కోవటానికి మీ దగ్గరకు వచ్చానని అన్నారు తప్ప అందులో ఇంకా వేరే రాజకీయం ఏం లేదు. ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ గారు అలా అతను తప్పు తెలుసుకొని వచ్చాడు కాబట్టి గతంలో కూడా ఆయన చెప్పిందే ఖచ్చితంగా మేము కూడా కలిసి ప్రయాణం చేస్తాం, అందులో తప్పేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.